వెల్కమ్ బ్యాక్. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు రాజకీయ నాయకులు ఇలాంటి నేతలు వేరుగా ఉంటారనిపిస్తోంది. ప్రజా సమస్యలపైన చర్చించి చట్టాలు చేయాల్సిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రజా ప్రతినిధులు నిండు సభలో సభా మర్యాదలను మంటగలుపుతున్నారు. కోట్లాది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ల నోరు జోరు లేనిపోని సమస్యలను కొనితేస్తోంది. అరే మీరు వినర్ చెప్పేటప్పుడు వినరు, మీకు పద్ధతి లేదు, పాడలేదు. దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర చట్టసభల్లో కూడా ఇలాంటి పరుష పదజాలాలు అప్పుడప్పుడు ప్రజాప్రతినిధుల నోళ్లలోంచి జాలువారుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై కోపగించుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి నీ యవ్వా అంటూ వారిపై నోరు పారేసుకున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత జాతీయ గీతాలాపన సమయంలో కాంగ్రెస్ సభ్యులు జాతీయ గీతాన్ని అవమానించారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో మంత్రి పొరపాటున నీ యవ్వా అంటూ నోరు జారారు. పద్ధతి లేదు, పాడలేదు. అయితే పొరపాటున తాను నోరు జారానని, భవిష్యత్తులో ఇలాంటి మాటలు సభలో రాకుండా జాగ్రత్త పడతానంటూ మంత్రివర్యులు నిండు సభలోనే క్షమాపణలు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన మరో ఘటన మాత్రం సభను అల్లాడించింది. కృష్ణానది మీద వంతెన నిర్మించడం అన్న అంశంపై సభలో చర్చ జరుగుతుండగా డీకే అరుణ నోరు మూసుకో అని నోరు జారారు. ఏం పనులు చేయకండి నియోజకవర్గాల్లో, వాళ్ళు ఏళ్ళ తరబడి ఉండి చేసుకున్నారు కదా అధ్యక్ష, అక్కడ ఏం పని చేయకండి. ఏం మాట్లాడతావు నువ్వు? కూర్చో, నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మూసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? రవీందర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు? మూసుకోన్నారు. మహిళలనే గౌరవం ఎట్లా లేదు మీకు? మహిళల మీద గౌరవమే లేదు. బిజినెస్ మహిళలనే గౌరవం మీకు ఎట్లా లేదు? అంటే మూసుకుంటున్నారు నోరు. చంద్రశేఖరరావు చెప్తారు నోరు మూసుకుంటారేమో, ఇలా నోరు మూసుకోం. గుర్తు మహిళల నోరు గుర్తించేసినారు మీరంతా కలిసి. అందుకని ఇంకా ధైర్యం లేదు, మంత్రివర్గంలో ఒకరికి స్థానం లేదు. గద్వాల నియోజకవర్గం సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణం గురించి ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో ఆ సెగ్మెంట్ ప్రజాప్రతినిధి డీకే అరుణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వాదం చెలరేగింది. అంతలోనే టీఆర్ఎస్ సభ్యుడు రవీందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభ అదుపు తప్పింది. రవీందర్ రెడ్డి ఏం మాట్లాడారో బయటకు వినపడకపోయినా ఆ వెంటనే డీకే అరుణ నోరు మూసుకో అంటూ సభలో విరుచుకుపడ్డారు. అయితే డీకే అరుణ తీరుపై సభలో దుమారమే రేగింది. మంత్రిగా పనిచేసి కూడా సభలో ఇలాంటి అసభ్య పదజాలం వాడటం పద్ధతి కాదంటూ విమర్శలు చెలరేగాయి. అమ్మ నోరు మూసుకో అనడం పద్ధతేనా? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, మీరు ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, ఇది పద్ధతేనా? తప్పకుండా సావధానంగా అవినీతి రహితంగా పనిచేస్తున్నాం. 100% మీ మాదిరిగా మహిళా అధికారులను జైలుకి అయితే పంపలేదు, మహిళా మంత్రులను సిబిఐ కేసులో అయితే పెట్టించలేదు. ఒక్క మాట మాత్రం మీకు చెప్తా ఉన్నా మేడం, మీరు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్తా ఉన్నాం. ఎలాంటి వివక్ష లేకుండా పంచాయతీరాజ్ రోడ్లైనా ఆర్ఎన్బి రోడ్లైనా మీరు అడిగిన విధంగా వారు ఏమన్నారండి? మంత్రులుగా మీరు చిన్నారెడ్డి పని చేసినారు, మరి ఎందుకు మీరు ఆ సమయంలో చేసుకోలేదని అడిగినారు. దానికి ఏమైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నోరు మూసుకోవడం ఏం పద్ధతి ఇది? దయచేసి ఇది పద్ధతి కాదు. ఇక్కడ మీరు మహబూబ్ నగర్ లో ఇంకెక్కడో చేసినట్టు దాదాగిరి ఇక్కడ చేస్తామంటే కుదరదు. ఇది శాసనసభ, ఇది శాసనసభ. ప్రజలు ఎన్నుకుంటే మీరు ఎట్లా వచ్చినారో ఇక్కడ అందరు కూడా అట్లే వచ్చినారు. ఈ రకమైన దాదాగిరులు అక్కడ నడుస్తాయేమో ఇక్కడ నడవై. ఇలా సభలో దూషణ భూషణాలు ఇప్పుడేమీ కొత్తగా వచ్చిన వ్యవహారం కాదు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో కూడా ఇలాంటి మాటల తూటాలు ఎన్నో పేలాయి. మరి నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు సార్, నేను తెలివితేటల గలని అయితే నేను ఇట్లా ఉంటాను, నేను తెలివితేటల గలని అయితే నేను ఇట్లా ఉంటాను. నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా కూర్చొని పొడిచా పని నేను కూర్చోవాడిని. చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. కొనిచేటి రోసయ్య ఇప్పుడైతే తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు. కానీ ఆయనకు కోపం వస్తే రియాక్షన్ ఈ రేంజ్లో ఉంటుందని ఆ రోజే తెలిసింది. అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిగా పార్టీలో ఎన్నో పదవులు నిర్వహించి అత్యధిక శాతం బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రిగా రికార్డులో తన పేర రాయించుకున్న రోసయ్య కూడా చాలాసార్లు ఇలా నిండు సభలో నోరు జారారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాల్సిన పదాలతో తోటి సభ్యులపై రెచ్చిపోయారు. ఇక్కడెవరూ గాజులేసుకోలేదు. నీ చెయ్యి తీస్తా, దమ్ముంటే రా అంటూ తిట్ల దండకమే చదివేశారు. ఆనాడు రోసయ్య నాగంల మధ్య వాగ్వాదం యుద్ధాన్నే తలపించింది. ఏటా గర్తింపులు, ఏటా గర్తింపులు, నువ్వెవరా నువ్వు మాట్లాడతావా? ఆయన చేతకాదు మాట్లాడటం, నువ్వు పెద్ద మొగాడివే.
ఒక్క రోసయ్యే కాదు, రాష్ట్రానికి సీఎంగా ఉన్న నేతలు ఆ స్థానంలో ఉండి కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరుష పదాలతో దాడులు చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమున్న వైఎస్ కూడా నిండు సభలో ఇలాగే రెచ్చిపోయారు. ఓసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డ తీరు పార్టీ సభ్యులకే భయం గొల్పిందట. అప్పట్లో అవిశ్వాసంపై చర్చ సమయంలో ఆయన బాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సంచలనంగానే ఉన్నాయి. చాలా ఉంది మాట్లాడడానికి. నేను మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు, అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పుట్టానే ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని పదే పదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజకీయంగా బద్ధ ప్రత్యర్థులైన వీళ్ళిద్దరి మధ్య ఎన్నోసార్లు ప్రత్యక్ష పరోక్ష మాటల యుద్ధాలే జరిగాయి. కానీ ఇలా నిండు సభలో ఒకరిపై ఒకరు ఇలా స్థాయి మరిచి విమర్శలు చేసుకున్న సందర్భాలు మాత్రం చట్టసభల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నోరు మూసుకో అని కానీ లేదా తిట్టడం కానీ ఇటువంటి మాటలు చాలా అవమానకరం. వాళ్ళ యొక్క సంస్కారం లేకపోవడం ముందర చూపిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడడం కంటే ఆలోచన మాట్లాడడం అవసరం. ఆలోచన లేకుండా ఆవేశంతో అరుచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇలా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా చట్టసభల్లో బహిరంగంగా చేసుకుంటున్న విమర్శలు, తిట్లు, ప్రయోగిస్తున్న అసభ్య పదజాలాలు వారి స్థాయిని దిగజార్చడమే కాదు, సభా మర్యాదలను కూడా మంటగలుపుతున్నాయి. ఇలాంటి నేతల నోరు జోరుతో ప్రజలకు నేతలంటేనే గౌరవం సన్నగిల్లుతోంది. కాల్ తీస్తా, నాలుగు కోస్తా, ఇవేనా నేతల నోటి వెంట రావాల్సిన మాటలు? అలనాటి నాయకులు ఎంత హుందాగా ఉండేవాళ్ళు? వాళ్ళ నుంచి వీళ్ళే నేర్చుకుంటున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం. Large wheels,